హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ముందుగా మనం ప్రీవియస్ మార్కెట్లో నిన్నటి రోజున మనకి లాస్ట్ సెషన్లో ఏమేమైతే మాట్లాడుకున్నామో ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఒకసారి అయితే క్విక్గా రెఫర్ చేసి, సో తర్వాత ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో అయితే ఒకసారి అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నైతే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకున్నాం. చూడండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే అయింది. సో ప్రీవియస్ క్లోజింగ్ చూసినట్లయితే 22,560 ఇక్కడ క్లోజ్ అయితే మార్కెట్ ఓపెన్ చూసుకున్నట్లయితే 23,338 అరౌండ్ 800 అబోవ్ పాయింట్స్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. 830 అబోవ్ అటు ఇటుగా ఒక 830 to 830 పాయింట్స్ అప్రాక్స్గా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఇది ఆల్ టైమ్ హై. ప్రీవియస్గా ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఆల్ టైమ్ హై. సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్ ఉందో ఈ లైన్ అయితే ఏదైతే మార్క్ చేస్తున్నామో ఈ లైన్ ఆల్ టైమ్ హై అయితే ఉన్నింది. సో మార్కెట్ టైంలో మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నాం ప్రీ మార్కెట్ అనాలిసిస్లో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవబోతుంది కాబట్టి సో మనకి ఓన్లీ వే మార్కెట్ కంటిన్యూ చేయాలి ఆర్ఎల్స్ డౌన్ అవ్వాలి. అండ్ మెయిన్ చూసుకున్నట్లయితే డౌన్ అవుతుందంటే అప్ సైడ్ చూసుకున్నట్లయితే సో ఆల్ టైమ్ హై కాబట్టి ఎలాంటి రెసిస్టెన్స్ లేదు. అండ్ ఫర్దర్గా అప్ మూవ్ అయితే అవ్వచ్చు బేస్డ్ ఆన్ న్యూస్, మార్కెట్ న్యూస్ అయితే ఏదైతే రిజల్ట్ న్యూస్ ఉందో ప్రీవియస్గా ఎగ్జిట్ పోల్స్ అయితే ఉందో ఎగ్జిట్ పోల్స్ న్యూస్ని బేస్ చేసుకొని ఫర్దర్గా అప్ అయితే అవుతుంది బేస్డ్ ఆన్ న్యూస్ అని చెప్పేసి అయితే మాట్లాడడం. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అండ్ ఇంకొక ఆపర్చునిటీ చూసుకున్నట్లయితే మనం ఇంకే డిస్కస్ చేసామంటే అండ్ కొంత డౌన్ అయితే ఇలా కొంచెం డౌన్ వేసి ఏదైతే ఈ ప్రీవియస్ డే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ అయ్యే ఛాన్సెస్ అయితే అవుతుందని చెప్పేసి అయితే మాట్లాడుకున్నాం. చూసినట్లయితే మార్కెట్లో యాజ్ ఇట్ ఈజ్ జరిగింది. ఏదైతే మనం మార్క్ చేసామో ఈ లెవెల్ నుంచి కంప్లీట్గా మార్కెట్ అయితే బౌన్స్ అయింది. సో ఓవరాల్ చూసినట్లయితే మళ్ళీ ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ చేసి పైకి వెళ్ళలేదు. బట్ ఓవరాల్గా అయితే ఈ రేంజ్లోనే మార్కెట్ అయితే క్లోజ్ అయిందని అయితే చెప్పుకోవచ్చు ఓవరాల్ చూసినట్లయితే. సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది, సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇన్ కేస్ టచ్ చేస్తే ఆల్ టైమ్ హై టచ్ చేసి మళ్ళీ అప్ మూవ్ అయితే అవుతుంది అనుకున్నాం. సో ఇదైతే ఇప్పుడు ఆల్ టైమ్ హై మార్క్ చేశాను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇది ఆల్ టైమ్ హై. ఇప్పుడు ప్రజెంట్ ఆల్ టైమ్ హై చూసుకున్నట్లయితే సో ఈ లెవెల్ ఏదైతే నిన్న మార్కెట్ పెరిగిందో ఈ లెవెల్. సో మనకి ఈరోజు ఎలా ఉండబోతుంది మెయిన్గా చూసుకున్నట్లయితే ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ ఉంది. సో అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది మార్కెట్ మీద. అండ్ మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇది ప్రీవియస్ ఏదైతే ఇది డేస్లో ప్రజెంట్ ఇది ప్రీవియస్ డే లో కాబట్టి. అండ్ మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసి మార్కెట్లో చూడండి ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకున్నాం. 800 పాయింట్స్ అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అవడం అయితే జరిగింది. సో మెయిన్గా ఈ గ్యాప్ ఏదైతే ఉందో మార్కెట్ ఏదైనా ఇంపాక్ట్ అయితే మార్కెట్లో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఇదొక సినారియో. అండ్ మనకి ఇంకొక సినారియో ఏంటంటే మళ్ళీ సేమ్ పాజిటివ్ న్యూస్ అయితే ఉందంటే మార్కెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే కరెంట్ గవర్నమెంట్ ఉందో బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ సేమ్ రిజల్ట్ బీజేపీ గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చి సేమ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందంటే సేమ్ గవర్నమెంట్ గెలిచిందంటే మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్లో సో ఫర్దర్గా అది మార్కెట్కి చాలా పాజిటివ్ న్యూస్ అవుతుంది. సో మళ్ళీ ఫర్దర్గా ఈ ట్రెండ్ కంటిన్యూ చేసేదానికైతే ఛాన్సెస్ ఉంది. బట్ ఓవరాల్ చూసినట్లయితే ఈరోజు మాత్రం చాలా వాలటైల్ మాత్రం అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది వాలటైల్ మార్కెట్. బట్ ఈరోజు ఈవెంటే కాబట్టి ఎవరైనా కానీ సేఫ్ ట్రేడర్స్ కానీ ఆప్షన్ బయర్స్ కానీ అవాయిడ్ చేయడం బెటర్ అనే నా సజెషన్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ మీరు చేస్తారంటే నేనైతే ఇలాంటి ఈవెంట్ డే రోజు ఎలాంటి ట్రేడ్ అయితే తీసుకోను. కంప్లీట్గా నా ట్రేడింగ్ అకౌంట్ కంప్లీట్గా లాగౌట్ చేసేసి పక్కన పెట్టేసి జస్ట్ వాచ్ చేస్తాను మార్కెట్ని, అంతేగాని ఎలాంటి ట్రేడ్ అయితే తీసుకోను. సో చూడండి, మీరు మార్కెట్ని వాచ్ చేయండి యాజ్ అలాగే ఎలక్షన్ రిజల్ట్ని వాచ్ చేయండి. సో ఎక్స్పీరియన్స్ చేయండి ఎలా ఉంటుంది ఇప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఎలక్షన్ రిజల్ట్కి అని చెప్పేసి.
మీరు ఏదైతే అబ్జర్వ్ చేయండి. సో ఈ నా సజెషన్ ఏంటంటే పర్సనల్గా ఇలాంటి ఈవెంట్ డే రోజు అవాయిడ్ చేయమని చెప్పేసి నా సజెషన్. సో నేను పర్సనల్గా కూడా అదే చేస్తాను. ఇదైతే మనకి ఇవాళ ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ మనకి సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ ఫిల్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ సేమ్ ఏదైతే గ్యాప్ ఉందో చూడండి, ఈ గ్యాప్ ఫిల్ చేయడానికైతే ఛాన్సెస్ అయితే ఇదొకటి ఉంది. మార్కెట్ డౌన్ అయితే గ్యాప్ ఫిల్ అవుతుంది. మార్కెట్ సేమ్ చెప్పాను కదా మీకు, ఎలక్షన్ రిజల్ట్ని బేస్ చేసుకొని పాజిటివ్ న్యూస్ అయితే మళ్ళీ మార్కెట్ పెరగడానికైతే ఛాన్స్ ఉంది. ఫిన్ నిఫ్టీ ఒకసారి చెక్ చేసుకొని వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. ఫిన్ నిఫ్టీలో కూడా ఆల్ టైమ్ హై అనేది ఫామ్ అయింది అనుకుంటా. ఒకసారి అయితే ఫిన్ నిఫ్టీ రీసెంట్గా చూడండి, ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకి ఇది ఆల్ టైమ్ హై అనేది, ఇది ఆల్ టైమ్ హై. సో ఈరోజు చూసుకున్నట్లయితే నిన్న, సో ఇదైతే ఆల్ టైమ్ హై అయితే ఫామ్ అయింది. సో మెయిన్గా వచ్చేసి మనకి ఇంపార్టెంట్, సో ఈ లెవెల్స్ ఏదైతే బ్రేక్ అవుతుందా అండ్ ఆర్ఎల్స్ గ్యాప్ ఫిల్ చేస్తుందా, ఈ 2 సినారియోస్ మాత్రమే. సో ఎందుకంటే మార్కెట్ డజంట్ లైక్ గ్యాప్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఎప్పుడు కూడా గ్యాప్స్ని లైక్ చేయదు, గ్యాప్స్ని ఫిల్ చేయడానికే చూస్తుంది. మార్కెట్ గ్యాప్స్ని లైక్ చేయదు. సో అందుకోసమే మళ్ళీ గ్యాప్ ఫిల్ చేయడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఈవెన్ దో మనకి ఇప్పుడు మార్కెట్లో పాజిటివ్ న్యూస్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైతే సేమ్ గవర్నమెంట్ ఫామ్ అయిందంటే మార్కెట్కి గుడ్ న్యూస్ అవుతుంది కాబట్టి, పాజిటివ్ న్యూస్ అవుతుంది కాబట్టి మళ్ళీ కంటిన్యూ చేసినా కానీ ఫర్దర్గా లేటర్ ఆన్ కొన్ని రోజుల తర్వాత అయినా కానీ మళ్ళీ గ్యాప్ ఫిల్ చేసుకొని మళ్ళీ పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇది గాయ్స్ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది మార్కెట్ అనాలిసిస్ అండ్ ఎలక్షన్ రిజల్ట్ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే నా అనాలిసిస్ వీడియోస్ డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. వీడియోని అయితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.